శ్రీ సాయి సచ్చరిత్ర రహస్యాలు ఆధ్యాత్మికానిమిత్యాలు. శ్రీ సాయి సచ్చరిత్ర షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి, విశ్వాసానికి, ఆత్మాన్వేషణకు సందేశాలను అందించే ఆధ్యాత్మిక రత్నభాండారం. హేమాడ్ పంత్, గోవింద రాఘునాథ్ దాబోల్కర్ రచించిన ఈ పవిత్ర గ్రంథం సాయిబాబా యొక్క జీవితాన్ని, ఉపదేశాలను క్రమంగా వివరిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవారికి మార్గదర్శిగా నిలుస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రాముఖ్యత. శ్రీ సాయి సచ్చరిత్ర పఠనం లేదా వినడం ద్వారా భక్తుల జీవితాల్లో విశేష మార్పు వస్తుంది. ఇది మనసుకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక బలాన్ని, సత్సంగాన్ని కలిగించే గ్రంథం. ఈ గ్రంథం సాయిబాబా జీవిత చరిత్రను మాత్రమే కాకుండా వారి ఉపదేశాలలోని గూఢార్థాలను కూడా వెల్లడిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రధాన విశేషం ఏమిటంటే, ఇది సాధారణ కథల రూపంలో లోతైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తుంది. ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు, ఉపాఖ్యానాలు భక్తులను ఆత్మాన్వేషణ వైపు దారితీసేలా ఉంటాయి. శ్రద్ధ, సబూరి యొక్క ప్రాముఖ్యత. సాయిబాబా యొక్క ముఖ్యమైన బోధనలు గురువుపై దృఢ విశ్వాసం, భక్తుల సహనం మీద నిలబడి ఉంటాయి. భక్తి మార్గంలో ఈ రెండూ కీలకం. నిజమైన భక్తుడు తన విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. అలాగే దేవుని అనుగ్రహం పొందడానికి సహనం కలిగిండాలి. సాయిబాబా తరచుగా భక్తులను పరీక్షిస్తూ భగవదనుగ్రహం సమయానుసారంగా లభిస్తుందని బోధించారు. అన్ని మతాల ఐక్యత. సాయిబాబా అన్ని మతాల సమన్వయాన్ని బోధించారు. హిందూ, ముస్లిం సంప్రదాయాలను పాటిస్తూ భగవంతుడు మతాలకు అతీతమైనవాడని తెలియజేశారు. నిజమైన ఆధ్యాత్మికత అనేది కేవలం మతపరమైన ఆచారాలు, ఆరాధనల పరిమితిలో కాకుండా ప్రేమ, దయ, స్వార్థరహిత సేవలో ఉందని ఆయన బోధనలార్థం. భగవన్ నామస్మరణ శక్తి. సాయిబాబా తరచుగా భక్తులకు భగవంతుని నామస్మరణ చేయమని ఉపదేశించారు. నిరంతర నామస్మరణ మనస్సును పవిత్రం చేస్తుంది, అడ్డంకులను తొలగిస్తుంది, ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది. క్షణిక జీవితంలో మనం శాంతిని పొందాలంటే భగవంతుని నామాన్ని జపించడం గొప్ప మార్గంగా బాబా తెలియజేశారు. గురు అనుగ్రహం యొక్క ప్రాముఖ్యత. శ్రీ సాయి సచ్చరిత్రలో గురువు యొక్క ప్రాముఖ్యత గురించి విపులంగా వివరించబడింది. సాయిబాబా తానే స్వయంగా భక్తులకు గురువుగా మారి ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తారు. గురువుకు పూర్తిగా శరణాగతి చెందడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందొచ్చని ఈ గ్రంథం సూచిస్తుంది. మానవ సేవ, మాధవ సేవ. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, బాధపడుతున్నవారిని ఆదుకోవడం, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం అన్నీ భగవంతునికి చేసే ఆరాధనతో సమానం. నిజమైన భక్తి కేవలం పూజా విధానాల్లో కాకుండా మానవాళి పట్ల ప్రేమ చూపడంలోనూ ఉందని ఈ బోధనల సారాంశం. సాయిబాబా అనేకసార్లు సేవను భగవద్భక్తిలో అత్యంత ముఖ్యమైందిగా పేర్కొన్నారు. కర్మ సిద్ధాంతం. మనం చేసిన కర్మలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని సాయిచరిత్రలో వివరించబడింది. గజ్జమ్మన పాపపుణ్య ఫలితాల ఆధారంగా మనకు అనుభవాలు వస్తాయని, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ధర్మబద్ధంగా జీవించమని బాబా ఉపదేశించారు. మంచి పనులు చేస్తూ భగవంతుని శరణు కోరితే మన భవిష్యత్తును మెరుగుపరుచుకో. శరణాగతి. సాయి బాబా లౌకిక జీవితంలోని తాత్కాలికత అంటే ఏది శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తించి జీవించాలని బోధించారు. ధన సంపదలపై అత్యధిక మమకారం మనలోదు హాని పెంచుతుందని, శరణాగతి ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని బాబా చెప్పారు. శ్రీ సాయి సచ్చరిత్ర కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు, భక్తులకు మార్గదర్శకమైన జ్యోతి. ఇందులోని ఆధ్యాత్మిక రహస్యాలను అర్థం చేసుకుంటే మన జీవితంలో విశ్వాసం, సహనం, భక్తి, సేవ, దయ వంటి మహత్తర గుణాలను అలవర్చుకోవచ్చు. భక్తి శ్రద్ధతో ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు. సాయి బాబా ఆశీస్సులు అందరికీ కలగాలి. ఓం సాయి రామ్.